హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేశాను, ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేశాను, ఈ సండే డే ఎలా గడిచింది అనేది ఈ వ్లాగ్ అండి. ఈ మార్నింగే రెడీ అయిపోయామన్నమాట. ఇంక సండే కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తాము. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదన్నమాట, నిద్ర పడుకొనే ఉన్నారు. వాళ్ళు లేచే లోపల బయట వెళ్ళి వచ్చేద్దాము అనుకున్నాము. 7:30కి అయితే రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట. ఇంకెక్కడికి అనుకుంటున్నారా, ఇంకా మార్కెట్కి వెళ్తూ ఉన్నాము. ఇంకా సండే ఒకరోజు మా ఆయనకి డ్యూటీ ఉండదు కాబట్టి ఇంకా ఖాళీగా ఉంటాం కాబట్టి మార్నింగే మార్కెట్కి వెళ్తామన్నమాట. ఇంకా ఆ రోజే ఏమన్నా లేనివి తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇంకా సరుకులు కానీ ఇంకా ఇలా మార్కెట్లో పోయి కూరగాయలు కానీ ఇంకా లేనివి సండే రోజే కొనుక్కుంటామన్నమాట. ఇంకా ఆ రోజైతే మా ఆయన ఖాళీగా ఉంటారు కాబట్టి కొనుక్కుంటాము. ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్తే ఇలా ఫ్రెష్గా ఆకుకూరలు అయితే దొరుకుతాయండి మనకి. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా మార్కెట్కి మార్నింగ్ వెళ్తానన్నమాట, ఫ్రెష్గా ఆకుకూరలు అయితే కొనుక్కోవచ్చని. ఇంకా ఇక్కడ చూసారా చింత చిగురు, పచ్చి చింతకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కదా చింతాకు, అయినా కానీ దొరుకుతుంది. ఇంకా మార్కెట్లో కూరగాయలు అవన్నీ కొనుక్కునేసిన తర్వాత ఇంకా సండే కాబట్టి ఇక్కడ చికెన్ కొనుక్కుంటున్నారు మా ఆయన. ఇంకా ఈ సండే ఫస్ట్ ఫిష్ అన్నారు, మళ్ళీ ఎందుకో చికెనే కొనుక్కుంటున్నారు. ఇంకా మార్కెట్ నుంచి వచ్చేసిన తర్వాత బ్యాగ్ ఇలానే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ సర్దుకుందామని ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చేళ్ళకి 9 అయిపోయింది అనమాట. ఇంకా హడావిడిగా అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇంకా నైటే నేను సామాన్లు అన్నీ కడిగి పెట్టేస్తానండి. ఇంకా మార్నింగ్ లేచి హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా టిఫిన్ అయితే చేసుకోవచ్చని. ఇంకా సామాన్లు క్లీన్ చేసినప్పుడే స్టవ్ కూడా అంతా క్లీన్ చేసి పడుకుంటానన్నమాట. ఇంకా మార్నింగ్ లేచి ఈ సామాన్లన్నీ నేను సర్దుకుంటూ ఉంటాను. ఎన్ని సామాన్లు పడ్డాయో చూసారా. ఇంకా నైటే కడిగి ఇవన్నీ పెట్టేశాను. బాగా మార్నింగ్కి ఆరిపోతాయి అన్నమాట తేమ లేకుండా. ఇంకా మార్నింగ్ అయితే ఇవన్నీ సర్దుకుంటూ ఉంటాను. ఇంకొక పక్క సామాన్లు సర్దుకుంటానే ఇంకో సైడ్ నేను టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఇంక ఈరోజు మా టిఫిన్ అయితే సేమియా ఉప్మా. ఇంకా తొందరగా అయిపోతుంది కదా సేమియా ఉప్మా. అందులో 9 అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలి అంటారని ఇంకా తొందరగా చేస్తున్నాను అనమాట. ఇంకా సేమియా ఉప్మా చేసినాను. దాంట్లోకి పల్లీల చట్నీ చేశాను. పల్లీల చట్నీ చాలా బాగుంటుంది కదా సేమియా ఉప్మాలోకి. ఇంకా ఊరగాయ కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి సేమియా ఉప్మాలకి. ఇంకా పిల్లలు బ్రష్ చేసేళ్ళకి లేట్ అవుతుంది, చల్లారిపోతుందని ఇంక ఈ సేమియా ఉప్మా వేడివేడిగా హాట్ బాక్స్లో అయితే వేసేస్తాను. ఇంకా నేను ఎప్పటికప్పుడు కిచెన్ అయితే క్లీన్ చేసి పెట్టుకునేస్తానండి. చాలా చెత్త చెత్తగా ఉంటే అసలు నాకు వంట చేయబుద్దే కాదనమాట. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని బాగా తుడుచుకునేస్తూ ఉంటాను. ఇంకా మంత్ స్టార్టింగ్లో నేను సరుకులు కొనేటప్పుడు అన్ని కేజీ తీసుకుంటానండి. ఏదైనా పప్పులు కానీ ఇలా సేమియా కానీ ఇంకా రవ్వ కానీ ఇలా అన్నీ కేజీనే తీసుకుంటాను అనమాట. ఇలా తీసుకున్నప్పుడు నేను మొత్తం ఒకసారిగా వేయించి ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైనా హడావిడిగా మనము మార్నింగ్ లేట్గా లేచినప్పుడు కానీ ఇంకా హడావిడిగా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ఇలా తొందరగా చేసుకునేచ్చు అనమాట, ఇలా వేయించి పెట్టుకుంటే. అందుకని ఉప్మా రవ్వ కానీ సేమియా కానీ ఇలా వేయించి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. మనకు ఎక్కువ రోజులున్న పురుగు పట్టదనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళాను కదా, ఇంకా అక్కడ కోకోనట్ ఆయిల్ కూడా కొనుక్కున్నాను అనమాట. నేను ఎప్పుడు కోకోనట్ ఆయిల్ కొనుక్కోనండి. ఇంటి దగ్గర ఉండే కొబ్బరికాయలతో మా అమ్మ నూనె ఆడిచ్చి నాకు కొబ్బరి నూనె పంపిస్తూ ఉండేది. ఇంకా ఈసారి ఊరికి వెళ్ళి 2 months అయిపోయిందనమాట. ఇంకా కొబ్బరి నూనె అయిపోయింది. ఇంతకుముందు కూడా నేను ఇక్కడ కొనుక్కున్నాను కొబ్బరి నూనె అనంతపురంలోనే, చాలా బాగుండిందండి. అందుకే ఈసారి కూడా ఇక్కడే కొనుక్కుంటూ ఉన్నాను అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నూనెతో నేను ఇంకా కొన్ని ఆకులు వేసి ఆయిల్ కాంచుకుంటూ ఉంటాను. భృంగరాజు, మందారం ఆకు, మందారం పూలు, అలోవెరా, కరివేపాకు ఇవన్నీ వేసి కాంచుకుంటూ ఉంటాను. ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఫుల్ వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, మన ఛానల్లో ఉంది. చాలా బాగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఇంకా భృంగరాజు చేస్తున్నాం కదా, ఇంకా చాలా బాగుంటుంది అనమాట పెట్టుకోవడానికి. ఇంకా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా లంచ్ చేయాలి కదా. ఇంకా ఇక్కడ బియ్యం అయితే పెట్టుంటే దాంట్లో చిన్న ముక్కబూసులు ఉన్నాయన్నమాట. వీటిని అయితే మా బబ్బులు అయితే పరిశీలిస్తున్నాడు విచిత్రంగా. అంటే బియ్యము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానండి, అవి చాలా రోజులైందనమాట నేను తెచ్చుకొని. ఇంకైతే కొన్ని బూసులు పడినాయన్నమాట. అవి చూసి ఏదో విచిత్రంగా పరిశీలిస్తున్నాడు మా బబ్బులు అయితే. ఇంకా ఈరోజు ఇంకా చికెన్ కర్రీ కదా, దాంట్లోకి బగారా రైస్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకునేసాను.
చేసేసాను. ఇంకా నేను చికెన్ కర్రీ చేయాలంటే అన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకునేస్తాను అనమాట. ఇలా చేసుకొని తర్వాత చికెన్ కర్రీ చేస్తూ ఉంటాను. చికెన్ కర్రీ రైస్ లెగ్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తే మనకి ఎక్కువ గ్రేవీ ఉంటుందన్నమాట. అందుకే నేను ఇలా చేస్తూ ఉన్నాను. నేను చికెన్ కర్రీ చాలా రకాలుగా చేస్తూ ఉంటానండి. ఇంక ఇప్పుడు చేసేది వాటిలో ఒక రకం అనమాట. ఇంకా 2 పొయ్యిలు అంటించేసానండి. ఇంకా తొందరగా చేసేద్దామని ఒక సైడ్ చికెన్ కర్రీ, ఇంకో సైడ్ బగారా రైస్ చేద్దామని 2 స్టవ్లు వెలిగించేసాను అనమాట. ముందుగా అయితే మసాలాలన్నీ మిక్సీ పట్టించుకొని చికెన్ కర్రీ పెట్టేసిన తర్వాత మళ్ళీ బగారా రైస్ చేద్దామని చేస్తూ ఉన్నాను. నేను చికెన్ కర్రీ చేయడం చాలా తక్కువ అయిపోయిందనమాట ఈ మధ్య. ఎప్పుడు చికెన్ తెచ్చినా మా ఆయనే చేసేవారు అనమాట. నన్ను అస్సలు చేయనిచ్చేవారే కాదు. మా ఆయన కొద్దిగా బిజీగా ఉండడం వల్ల మా ఆయన ఈరోజు అయితే చికెన్ చేయలేదన్నమాట. చాలా సందర్భాల్లో మా ఆయన చికెన్ కర్రీ చేసినప్పుడు మేమైతే ఆ చికెన్ కర్రీని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, మా పిల్లలు నేను. అయితే నేను చేస్తే నాకెందుకు అంతగా తిననమాట. ఇంకా వేరే వాళ్ళు చేస్తే నేను ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంక ఈరోజు అయితే మా ఆయన చేతి వంట మిస్ అయ్యామన్నమాట. చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారండి మా హస్బెండ్. 2-3 వీడియోల్లో కూడా నేను మా ఆయన చికెన్ కర్రీ చేస్తుండేది వీడియోస్ పెట్టాను, చెప్పానమాట చాలా బాగా చేస్తారని. ఇంక ఈరోజు మా ఆయనకి బయట పని ఉండడం వల్ల చికెన్ కర్రీ అయితే చేయలేదన్నమాట. ఇంకా 2 నేనే చేయాల్సి వచ్చింది. ఇంకా అయితే చాలా బాగా కుదిరాయండి ఈరోజు వంటలు. ఇంకా చికెన్ కర్రీలోకి బగారా రైస్ చాలా బాగుంటుంది కదా. ఇంక ఈరోజు అయితే బగారా రైస్ చికెన్ కర్రీ అయితే చేసుకున్నాము. యాక్చువల్లీ ఈ సండే అయితే ఫిష్ తెస్తాను అన్నారు మా హస్బెండ్. నాకెందుకో ఫిష్ తినాలని లేదు. నాకు 1/2 కిలో చికెన్ అయితే తెచ్చేయండి, మళ్ళీ ఫిష్ కర్రీ చేస్తాను మీకైతే ఫిష్ తెచ్చినప్పుడు అన్నానమాట. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో మొత్తం చికెనే తెచ్చేస్తారనమాట. ఇంక ఫిష్ తేవా అంటే ఇంకా తేన్లే నెక్స్ట్ సండే చూద్దాము అన్నారు. ఇంక ఫిష్ కర్రీస్ అయితే నేను కూడా చాలా రకాలు చేశానండి. ఇంతకుముందు అయితే చిన్న చేపలు అయితే దొరుకున్నాయి అనమాట. వాటితో పులుసు పెట్టాను, చాలా బాగా అయితే కుదిరింది. ఇంకా అది బాగా కుదిరిందని మళ్ళీ అవే తెస్తాను ఈరోజు చెయ్యి అన్నారనమాట. మరి ఏమో తేలేదు, వేరే పని ఉండడం వల్ల. ఇంకా బగారా రైస్ చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా తినడానికి అయితే కూర్చునేసామన్నమాట. మార్నింగ్ కూడా టిఫిన్ హడావిడిగా చేశానమాట, కొద్దిగానే చేశాను. ఇంక నేను తినలేదు, ఇంట్లో వాళ్ళకి పిల్లలకి మా హస్బెండ్కి పెట్టేశాను అనమాట. నాకు ఫుల్ ఆకలి అవుతోంది. ఇంకా తొందరగా చేసేసి ఇంకా తినడానికి అయితే కూర్చునేసాము. చూసారా చికెన్ కర్రీ ఎంత బాగుందో, ఎమ్మీగా చూడ్డానికైతే ఇంక చాలా బాగుండిందండి ఈ కాంబినేషన్ అయితే. నేను ఎప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజు ఒకటి చేయబోయి ఇంకోటి చేశాను. ఇంకా వంట చేసిన వెంటనే అయితే తినడానికి కూర్చునేసాము. నాకు వేడివేడిగా తినాలంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కానీ టిఫిన్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా వేడివేడిగా టయానికి చేసుకుంటానన్నమాట. చేసిన వెంటనే వేడివేడిగా తినేస్తూ ఉంటాము. ఇంకా మా ఖుషిద్ అయితే చికెన్ కర్రీ బగారా రైస్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. ముద్దకి చాలా బాగుందమ్మా, సూపర్ అంటా ఉన్నాడు. ఇంకా మా ఖుషిద్ని చూసి మా బబ్లు కూడా తినకముందే సూపర్ అనేదన్నమాట. ఇంకా లంచ్ చేస్తూ హర్రర్ మూవీ పెట్టుకొని చూస్తూ తిన్నామన్నమాట. ఇంకా ఈ హర్రర్ మూవీ చూస్తూ ఉంటే మా పిల్లలు భయపడుతున్నారు. టీవీ ఆఫ్ చేస్తామంటే అస్సలు వద్దంటారు, చూడాలి, భయపడాలి. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలన్నీ ఇంకా నిదానంగా సర్దుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నేను కూరగాయలు సర్దుకుంటూ ఉంటే ఇంకా ఆ కూరగాయలతో మా బబ్లు చూసారా బాలాట ఆడుతున్నాడు. అరుస్తా అంటే కూడా అస్సలు పట్టించుకోడండి, వాడు చెప్పిందే వాడు చేస్తాడనమాట. ఇంకా మార్నింగ్ వెళ్ళాను కదా మార్కెట్కి, కూరగాయల రేట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నిందండి. ఇంకా వంకాయలు కొని నేను చాలా రోజులు అయిపోయిందనమాట. నాకెందుకో ఇక్కడ వంకాయలే అస్సలు నచ్చవన్నమాట. గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటూ ఉంటాను, వంకాయలు మంచిగా దొరికితే. ఇంకా ఇక్కడ రామదుర్గం వంకాయలని దొరుకుతాయండి, చాలా బాగుంటాయి గుత్తి వంకాయ కర్రీ చేస్తే వాటితో. ఇంకా కరివేపాకు కూడా కొనుక్కోవాల్సి వచ్చిందనమాట. ఇక్కడ టౌన్లో ఉంటే అంతే కదా, కరివేపాకు కూడా కొనుక్కోవాలి. మా ఇంటి దగ్గర అయితే పెద్ద చెట్టు ఉంది. వచ్చేటప్పుడు నేను కరివేపాకు అయితే చాలా తెచ్చుకుంటానండి. ఒక నెల రోజులకి సరిపడే కరివేపాకు తెచ్చుకుంటానండి. నెల రోజుల వరకు ఇలా గ్రీన్గానే ఉంటుంది కరివేపాకు. ఒక నెల రోజుల వరకు కరివేపాకు వాడిపోకుండా ఇలా గ్రీన్గా ఎలా ఉండాలి అనేది కూడా ఫుల్ వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకా నేను కూరగాయలు సర్దుకుంటూ ఉంటే మా బబ్బులు అల్లరి అంతా ఇంత కాదు. వాళ్ళ మేడం చెప్పిందంట పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలో చెప్పిందంట. ఇంక ఏం చెప్పిందో వాడి మాటల్లోనే వినేయండి. చిన్నవాడిని పెద్దవాళ్ళు చూసుకోవాలని చెప్పిందంట, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు చూసుకోవాలి. ఈ ఎప్పుడు చూసుకుంటాడు, ఎటు చూసుకుంటాడు చెప్పే మాట
ఎప్పుడు చూస్తున్నా బిర్యానీ ఎట్లా చూస్తున్నా ఎట్లా చూస్తుంటా చెప్పు జుట్టు బిక్కాడు నాయనా జుట్టు బిక్కాడు తీసుకోపోతాడు మరి ఎట్లా చూసా చెప్పు నువ్వేం చేస్తావు ఇంట్లో కూర్చొని పని చేసుకుంటావా అమ్మా పని చేసుకుంటావా ఏం పని ఉంది నువ్వు ఇంట్లో చేయడానికి ఏ పని వాళ్ళ ఇంటి తొయ్యల్ల నల్ల నీళ్ళు అవన్నీ యూజ్ చేస్తుంటాడు. ఏమబ్బా రేపటి నువ్వు 2వ క్లాస్ 3వ క్లాస్ చదువుకో వాడికి ఇంట్లో పనులు ఎన్ని పనులు ఉంటాయా ఈ రోజు ఏం చేసావు చెప్తా సరే నాకు టీ పెట్టుకోవడం చెప్ప బుడ్డవే కదా చెప్పి మీకు అనుకోండి చేస్తాను నాకు టీ కావాలో కొంచెం టీ పెట్టుకో ఇదే క్లాస్మేట్ అప్పుడేమో పెద్ద చేసా పెద్దదైతే కంప్లైంట్ అయినా నువ్వు గ్యాస్ పని చేయండి కాఫీ చేసేది ఎక్సర్సైజ్ చేస్తే బలం వస్తుంది నువ్వు కాఫీలు చేసి పంపిస్తావా దానికి మమ్మల్ని తొక్కేది ఏ ప్రపంచంలో టైం రైతే ఇదిగో వాడు చూడు ఖుర్షిద్ చదువుకుంటా అన్నాడు. నువ్వు చదువుకోకుండా ఏం డాడీని దొక్కుతాండవు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.